ఫ్యూచర్ సిటీలో రేపు ఎల్లుండి జరిగే గ్లోబల్ సమ్మిట్ కు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు. హైదరాబాద్లోని పలు ప్రాంతాలను సుందరంగా అలంకరించారు. తెలంగాణ రైజింగ్ పేరుతో రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబించేలా డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. 2047 లక్ష్యాలను వివరిస్తున్నారు. ఇక పర్యాటక ప్రాంతాలు జంక్షన్లను లైట్లతో అలంకరించారు. తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు దేశ విదేశాల నుంచి వచ్చే ప్రతినిధులను ఆకట్టుకునేలా హైదరాబాద్ నగరం ముస్తాబైంది. సమ్మిట్ ప్రాంగణాన్ని ఎల్ఈడీ డిస్ప్లేలతో తీర్చిదిద్దారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని పర్యాటక ప్రాంతాలు, ప్రముఖ ప్రదేశాలు, చెరువులు, రహదారులు, ప్రధాన జంక్షన్లు విజువల్ ఎఫెక్టులతో హైటెక్ ప్రొజెక్షన్లు, డిజిటల్ డిస్ప్లేలు ఏర్పాటు చేశారు. చార్మినార్, కాచిగూడ రైల్వే స్టేషన్, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనంపై ప్రత్యేక లైటింగ్ ప్రొజెక్షన్ ఏర్పాటు చేశారు. 3D మ్యాపింగ్తో రాష్ట్రాభివృద్ధి తీరును, భవిష్యత్ లక్ష్యాలను ఆకర్షణీయంగా చూపిస్తున్నారు. రైజింగ్ తెలంగాణ విజన్ 2047 లక్ష్యాలను డిస్ప్లేలతో ప్రదర్శిస్తున్నారు. హుస్సేన్ సాగర్లో వాటర్ ప్రొజెక్షన్ ద్వారా ఫ్యూచర్ సిటీ, మహిళా సాధికారత, యువత, రైతు కార్యక్రమాలు, 3 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యం వంటి ముఖ్య అంశాలను ప్రదర్శించనున్నారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి సమ్మిట్ వేదిక వరకు వెళ్లే రోడ్డుకు ఇరువైపులా భారీ డిజిటల్ ఎల్ఈడీ స్క్రీన్లు ఏర్పాటు చేశారు. వీటిపై ఫ్యూచర్ సిటీకి ఎలా చేరుకోవాలి, ఎంత దూరం వంటి వివరాలు పొందుపరిచారు. నగర వ్యాప్తంగా గ్లోబల్ సమ్మిట్ లోగోతో తయారు చేయించిన 1500 రంగురంగుల జెండాలను ఏర్పాటు చేశారు. నగరంలో 10 ప్రదేశాల్లో సమాచార స్టాల్స్ ఏర్పాటు చేస్తున్నారు. అక్కడ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించిన వివరాలు, ఫ్యూచర్ సిటీ ప్రణాళిక, డిజిటల్ స్క్రీన్లపై విజువల్స్, సమ్మిట్ బ్రోచర్లు అందుబాటులో ఉంచనున్నారు. ప్రజలకు సమ్మిట్ డైలీ షెడ్యూళ్లను వాలంటీర్లు వివరించనున్నారు. గ్లోబల్ సమ్మిట్ సెషన్స్ కోసం ఒక మెయిన్ హాల్తో పాటు మరో 3 హాల్స్ను సిద్ధం చేశారు అధికారులు. మెయిన్ హాల్లో సమ్మిట్ ఓపెనింగ్, ఎండింగ్ ప్రోగ్రాంతో పాటు సెషన్స్ జరుగుతాయి. మెయిన్ హాల్కు రైట్ సైడ్లో మరో 3 హాల్స్ ఏర్పాటు చేశారు. వాటిలో సెషన్స్ మాత్రమే జరగనున్నాయి. ఈ 4 హాల్స్లో 2 రోజుల్లో మొత్తం 27 సెషన్స్ నిర్వహించనుంది రాష్ట్ర ప్రభుత్వం. ఫ్యూచర్ సిటీలో జరిగే గ్లోబల్ సమ్మిట్ కు రేపు, ఎల్లుండి ట్రాఫిక్ ఆంక్షలు విధించారు రాచకొండ పోలీసులు. 10వ తేదీ నుంచి ప్రజలను అనుమతిస్తామని తెలిపారు అధికారులు.